నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో ఈరోజు నిరసనల సెగ తగిలింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వేదికపై నిరుద్యోగుల గోడు, విద్యార్థుల ఆవేదన కలెక్టరేట్ కార్యాలయం వద్ద చర్చనీయాంశమయ్యాయి. నేడు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా నలుమూలల నుంచి భారీగా అర్జీదారులు తరలివచ్చారు. అయితే సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన అర్జీదారులతో పాటు ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తూ డివైఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకిచ్చిన హామీలు ఏమయ్యాయని డివైఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు టీచర్ మరియు పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను వేధిస్తున్నారని, ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని అర్జీదారులు అధికారుల ముందు వాపోయారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో హాల్ టికెట్లు రాక విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన వేదికపై నిరుద్యోగులు మరియు విద్యార్థుల ఆక్రందనలు మారుమోగడం గమనార్హం. మరి ఈ సమస్యలపై జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది? నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయా? ప్రైవేటు కాలేజీల వేధింపులకు అడ్డుకట్ట పడుతుందా అనేది చూడాలి. ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం. గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి ప్రతి యువకుడికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏదైతే వివిధ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాం. జనవరి 1వ తేదీ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. నిరుద్యోగులు ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మటుకు ఎక్కడ కూడా చీమ కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కానీ అందరూ కూడా యువకులకి నిరుద్యోగులకు వాగ్దానం చేశారు. దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంతవరకు ఒక డిఎస్సి మినహాయించి ఏ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయాల. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. దాదాపు ఇప్పటికే డిగ్రీలు, బీటెక్లు పూర్తి చేసుకొని సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తుగా ఉన్నాయి. మేము డివైఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి నిరుద్యోగికి, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మన స్థానిక పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన కృష్ణపట్నం పోర్టు కానీ, అదేవిధంగా సూళ్ళూరుపేట దగ్గర ఉన్న కానీ, ఇక్కడ ఇఫ్కో కిసాన్ జిల్లా కానీ అన్ని పరిశ్రమల్లో ఈరోజు భూముల రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని ఆ భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు తప్ప ఆ భూముల్లో ఎక్కడ కూడా కనీసం ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకుండా రైతుల్ని, నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు. మేము డివైఎఫ్ఐగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ కూడా ప్రతి పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఆ పరిశ్రమల్లో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల్ని కళాశాల ఫీజు కట్టమని చెప్పి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మార్చి 11వ తేదీ నుంచి
ఈ నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో 11వ తేదీ నుంచి 4వ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ఏదైతే ఈ క్రమంలోనే ఏదైతే విద్యార్థులు కాలేజీ ఫీజు కడితేనే హాల్ టికెట్కి సంబంధించినటువంటి సెమిస్టర్ ఫీజును కట్టించుకుంటాం అని విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. అలాగే హాల్ టికెట్లు కావాలంటే ఈ యొక్క కాలేజీ ఫీజు కట్టాలి అని చెప్పి విద్యార్థి తల్లిదండ్రుల్ని ఇబ్బందులకి గురి చేసేటువంటి పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తమ అధికారంలోకి రాక ముందు నుంచి కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 1.5 సంవత్సరం పైగా గడుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ విద్యార్థి లోకంలో ఉన్నటువంటి సమస్యలను ఏవి కూడా పూర్తిగా పరిష్కరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేపట్టట్లేదు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అనేక ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులకి ఏ సమస్య వచ్చినా మేము ముందుండి పరిష్కరిస్తాం. అలాగే డిగ్రీ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కాలేజీ మేనేజ్మెంట్కి వేస్తామని చెప్పి అంటున్నారు. అయితే ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో కాలేజీ యాజమాన్యాలు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు అనేక సమస్యలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఈరోజు యూనివర్సిటీ అధికారులు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఉద్యమ బాట పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఘోష హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే ఈ ఘోష హాస్పిటల్ 2018 సంవత్సరంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘోష హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత టీడీపీ ఓడిపోవడం, వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనులు ఏంటంటే చుట్టూరు ప్రహరీ గోడ నిర్మించారు, కొంత మాత్రం ఏదో బిల్డింగ్ని నిర్మించారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు అదే తప్ప వేరేదేం చేయలే వైసీపీ ప్రభుత్వం. అయితే 2 సంవత్సరాల ముందు 2024లో మళ్ళీ టీడీపీ అధికారంలో రావడం జరిగింది. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి వాళ్ళు శంకుస్థాపన చేసినటువంటి ఘోష హాస్పిటల్ని పూర్తి చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే మెటర్నరీ హాస్పిటల్ అది ఏదో సామాన్య ప్రజల కోసం, అది ఒక ముస్లిం సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్ పూర్తి చేస్తారని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తుంటే దాని పనులు పూర్తి చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే నారాయణ గారు దాదాపు 3 నెలల ముందు ఆ హాస్పిటల్ని సందర్శించి ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి అధికారులు కూడా సూచించడం జరిగింది. అయితే ఆయన వచ్చి 3 నెలలు అయినా కూడా వచ్చి పర్యటించి ఇప్పుడు కూడా అక్కడ ఏమాత్రం పనులు ముందుకు సాగడం లేదు. మెటర్నిటీ హాస్పిటల్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ఘోష హాస్పిటల్ పనులు ఇంతవరకు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడం, అదే హోదాలో మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి కూడా రావడం, గతంలో ఆయనే శంకుస్థాపన కూడా చేసింది, ఆయన హయాంలోనూ శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఆయనే అధికారంలో వచ్చున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఘోష హాస్పిటల్ పనులు పూర్తి చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఒక కానుకగా వెంటనే అందించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తారు.